హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయలేరా? ఎంతసేపు కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయం చేయడం తప్పితే మరొకటి ఆంధ్రప్రదేశ్లో మనకైతే కనబడట్లేదు. ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల చుట్టూ రాజకీయాలు. అధికారంలోకి రావడానికి కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేయడం శరామామూలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పరిస్థితి అదే. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కడ శవాలు దొరుకుతాయి, వాటిని అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏదైనా ఒక ఇష్యూ జరిగిందనుకో, దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలను నిజాలను తెలుసుకోకుండా అక్కడికి జగన్మోహన్ రెడ్డి వాలిపోయి అదే నిజం అంటే అవతల వ్యక్తి తరపునటువంటి ఎన్ని తప్పులున్నా అవి తెలుసో తెలియకుండా చేశాడు అని చెప్పడం తప్పితే, నిజంగానే సదురు వ్యక్తి తప్పు చేశాడు, అలాంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి వాళ్లకు అండగా ఉంటే మనం ఉన్న క్రెడిబిలిటీ పోతుందని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆలోచించాడు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఒక సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుందామా అని ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. మళ్ళీ అధికారంలోకి రావడం కోసం కాపులను టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ జనాభాలో కాపులు 24% ఉంటారు. ఈ కాపులు గంపగుత్తగా వన్ సైడ్ వెళ్ళారంటే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఒకవైపు ఎస్సీ ఎస్టీలను మైనారిటీలను రెచ్చగొడుతూనే సేమ్ టైం కాపులను కూడా టార్గెట్ చేసుకొని ఇప్పుడు రాజకీయం మొదలుపెట్టాడు. విజయవాడ కృష్ణలంకకు సంబంధించినటువంటి గాదె సాయి కృష్ణ ఇష్యూ, అతనిపై 23 కేసులు ఉన్నాయి. అతను క్రిమినల్ రౌడీ షీటర్ అని పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకెళ్ళి తర్వాత అతన్ని చంపేశారనేది ఆరోపణ. దాని వెనుకాల వాస్తవాలు ఏంటి అనేది ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు. ఆ ఇష్యూలో ఉన్నటువంటి సిఐ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. అలాగే సదరు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబం, సాయికృష్ణకు సంబంధించినటువంటి కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడారు. మీకు న్యాయం చేస్తాను, ఈ ఇష్యూలో ఎవరున్నా కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు, ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా కూడా మీకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం మాకు హామీ ఇచ్చారు, మా కుటుంబానికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు గారు చూస్తానని చెప్పారని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ సభ్యులను వెళ్ళి కలిశాడు. కలిసి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఆ అబ్బాయి తెలుసో తెలియకో తప్పులు చేశాడని మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కాపు నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కన్నబాబు, బొత్స సత్యనారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు సమూహం, తోట త్రిమూర్తులతో సహా కాపు సమూహం అంతా నిన్న వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ గాదే సాయికృష్ణ అనే వ్యక్తికి కాపులకు అన్యాయం జరిగింది, కాపులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది, కాపులకు కూటమి ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది, కాపులను టార్గెట్ చేస్తుందంటూ కాపులను టార్గెట్ చేసి రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఒక క్రిమినల్ అతను ఓ ఎస్సీయా, ఎస్టీయా, మైనార్టీయా, బీసీయా, ఇవన్నీ కాపువా, కమ్మనా, ఇవన్నీ ఒక క్రిమినల్కు ఉండవనే విషయం పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. అది ఎవరైనా అదే మాట్లాడతారు. ఒక బీసీ అయినంత మాత్రాన వాడు క్రిమినల్ అయితే వదిలిపెడతారా? అదేవిధంగా ఒక కాపు అయినంత మాత్రాన, అతను తప్పు చేసినంత మాత్రాన అతనికి అండగా నిలబడాలా? అతని క్రిమినల్ అయితే క్రిమినలే. ఆ ఇష్యూలో నిజంగానే ఆ బాధిత కుటుంబానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ బాధిత కుటుంబం ప్రభుత్వానికి సపోర్ట్గానే ఉంటుంది. ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు. చెప్పినా కూడా వీళ్ళు అనవసరంగా ఈ ఇష్యూని చేసి టోటల్ కాపు సమూహానికి అంటే కాపు కులానికి ఈ ఇష్యూని అనువదిస్తూ కాపు కులాన్ని కంప్లీట్గా ఇప్పటి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ఒక ప్రాపగండాన్ని జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాపులను పెద్దగా ఆదుకున్నది లేదు, అది నిజాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5% అటకెక్కించేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోని మనం కొన్ని నిజాలు వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్న సమయంలో నిజానికి కాపులు
తెలుగుదేశం పార్టీ వల్లే లాభపడ్డారు. ఇది సత్యం. మీకు రికార్డ్స్ ఒకసారి తిరిగేయండి. కిమిడి కళా వెంకట్రావు కానీ, అదేవిధంగా సి రామచంద్రయ్య కానీ, అలాగే గంటా శ్రీనివాస్ కానీ, అదేవిధంగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరినీ రాజ్యసభకు పంపించారు, ఎంపీలను చేశారు, ఎంతోమంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కాపు కులం కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు నాయకులుగా మారారు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ముఖ్యంగా అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఈ రేషియో తక్కువ ఉండేది. రెడ్లే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో రెడ్లే. వైఎస్ఆర్సీపీలో ఎంతమంది కాపులకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడు? పేరుకు 5-6 మందికి పదవులు ఇస్తాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ మొండి చేయాలి. వైఎస్ఆర్సీపీలో మొత్తం డామినేషన్ రెడ్లదే కదా. ఇలా ఏ విధంగా చూసినా కూడా అప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కాపులకు అన్యాయం చేసుకుంటూ పోతూనే ఉంది. పైగా కాపులపై ఒక కపట నాటకం ఆడుతూ కాపులకేదో వీళ్ళు న్యాయం చేస్తున్నట్లు, కాపులను ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈ కాదే సాయి కృష్ణ ఇష్యూని హైలైట్ చేసుకొని ఇప్పుడు కాపులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మనందరం కలిసి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆర్థిక సాయంతో పాటు న్యాయ పోరాటం చేయాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలామంది మహిళలు కానీ చాలామంది వ్యక్తులకు అన్యాయం జరిగినప్పుడు మరి ఇదే వైఎస్ఆర్సీపీ సమూహం ఎందుకు, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎందుకు వెళ్ళి మీరు వాళ్ళందరికీ అన్యాయం జరిగినప్పుడు వాళ్ళందరికీ అండగా ఎందుకు నిలబడలేదు? ఆ రోజున ఏమైపోయింది మీ సోయి? ఇప్పుడు ఎందుకు కాపులు గుర్తుకొస్తున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళకి అధికారం కావాలి. అధికారం రావాలంటే కాపులు కావాలి. ఎంతసేపు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం తప్పితే ఈ వైఎస్ఆర్సీపీ నిజంగా జెన్యూన్ పాలిటిక్స్ ఎప్పుడు చేసింది? నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరం, విచారకరం కూడా. ఎంతసేపు కులాల మాటన ఇంకెంతకాలం రాజకీయం చేస్తారు?